హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము కొత్తగా జిమ్మిచ్చు అంటే శారీస్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి కదండి. దానికి కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది కదా, దాన్ని ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. నేర్చుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ వీడియోలో అయితే మీకైతే ఎలా కుట్టుకోవాలి, ఈ వర్క్ అనేది కట్ వర్క్ అంటే దీదైతే ఎలా క్లియర్గా కట్ వర్క్ రావాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే ఇలా ఉల్టా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్లో ఇలా వేసుకోవాలి. చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా ఉల్టా వేసుకోవాలి. ఇదిగో ఇలా వేసుకొని ఇదిగో ఇలా వేసుకొని ఒక పాదం తేడాతోటి ఇలా కరెక్ట్గా చూసుకోండి. బ్లౌజ్ అయితే మనకు ఖర్చు ఇక్కడ నుండి స్టార్ట్ అయితే చేయాలి. ఇదిగో ఇలా మనము ఎంత అయితే ఫోల్డ్ చేస్తామో లోపలికి అంతే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అయ్యో చూడండి, ఇందులో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగో ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చినట్టయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, చిన్న చిన్న టిప్స్ అండి ఇవి. కనుక మనం పాటిస్తే బ్లౌజెస్ అనేటివి నీట్గా వస్తాయి. ఇదిగో మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇలాగా ఇక్కడ నుండి మనం ఎంత అయితే మనం లోపలికి మర్చుకుంటామో అంతే చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చానండి. తర్వాత దీన్ని ఇలా చేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఉంది కదండి, దీన్ని ఇలా పెట్టేసుకుంటే మనకు చూడండి ఇదిగో ఇలా చూడండి, ఇదిగో లైనింగ్ అయితే ఇలా వచ్చింది. ఖర్చు అయితే లేదు మనకు. ఇక్కడ కట్ వర్క్ అంటే ఇదిగో చూడండి, ఇలాగా ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా వస్తుందండి. తర్వాత దీన్ని నెక్స్ట్ మనం చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మనకు ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజులకి ఇలా మా స్టిచ్ వేసుకొని పలటాయించుకున్నట్టయితే మనకు క్లియర్గా వస్తుందండి. రెండు కరెక్ట్గా వేసుకోవాలి. అంటే రెండు ఉల్టా వేసుకొని ఆపోజిట్ ఉల్టా వేసుకున్న తర్వాత ఆపోజిట్ వేసుకొని మనము ఎంతైతే హెమ్మింగ్ పట్టీకి ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అంతే తేడాతోటి ఒక స్టిచ్ అయితే వేసుకొని మనం పలటాయించుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇదిగో ఇలాగా. తర్వాత నెక్స్ట్ అయితే ఇలా చుట్టూరా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మనకైతే ఎక్కడ కుట్టు కానీ ఏం కనిపించట్లేదు, నీట్గా ఉంది. ఇదిగో ఖర్చు కూడా కనిపించట్లేదు. ఇలాగా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో నెక్స్ట్ హ్యాండ్ ఇక్కడ నుండి ఇది చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి. అంటే మెయిన్ కిందికి వేసుకొని, అంటే ఇది ఉంది కదా అండి ఉల్టా, ఇట్లా మనం ఎంత కనపరిచే విధంగా వేసుకోవాలి. తర్వాత ఇది కూడా ఉల్టానే పెట్టేసుకోవాలి. హ్యాండ్ కూడా
లైనింగ్ సారీ ఫ్రెండ్స్, లైనింగ్ కూడా ఇలా ఉల్టా. ఖర్చు అయితే మిడిల్లోకి వచ్చే విధంగా, రెండు మిడిల్లోకి వచ్చే విధంగా చూసుకొని మనం ఎంతైతే హెమ్మింగ్ పట్టీకి ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అంతే తేడాతోటి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. ఇదిగో ఇలాగా రెండు ఈక్వల్గా ఆ హ్యాండ్కి ఎంత వేసుకున్నామో ఈ హ్యాండ్ కూడా అంతే వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలాగా అక్కడ నుండి ఇక్కడ వరకు ఈక్వల్గా ఒక పాదం తేడాతో అయితే స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చానండి. చూడండి, ఖర్చు అయితే ఇలా లోపలికే వస్తుందండి. రెండు ఆపోజిట్ వేసుకొని ఈ లైనింగ్ అనేది పైన వేసుకొని ఒక పాదం తేడాతోటి స్టిచ్ అయితే వేసుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అనేది ఇదిగో వేసిన తర్వాత దీన్ని చూడండి, ఇలా వేసిన తర్వాత దీన్ని అయితే ఇలా 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 అనుకోవాలి. ఇలా అనుకొని బై హ్యాండ్తో అట్టితే ఒక ఇలా ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగో ఇదిగో చూడండి, ఇలాగా. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇలాగా హ్యాండ్ చుట్టూరా ఇలా ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలాగా చూడండి ఫ్రెండ్స్, నేను ఇవైతే ఎక్కడో చూసి ఏదో చేసి మీకైతే చూపించట్లేను. నాకు టైలరింగ్లో తెలిసినంత మట్టుకు మీకైతే క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను కుట్టే విధానం అయితే ఇదండి. నేను కుట్టే విధానంలోనే మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఇదిగో ఇలాగా చూసుకొని ఫస్ట్, తర్వాత ఇలా ఆపోజిట్ అంటే లైనింగ్లో ఒకవైపు వచ్చే విధంగా చూసుకొని మెయిన్స్ అనేది ఒకవైపు కిందికి ఒకవైపు పైకి వచ్చే విధంగా ఇలా చూసుకొని కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది అయితే మనం ఇప్పుడు చూసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే మనకు చంక దగ్గర ఎటువంటి తేడాస్ రాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి, ఈక్వల్గా వచ్చింది, ఇక్కడ ఏ తేడా రాలేదు. ఇదిగో ఇక్కడ కొంచెం మెయిన్ ఉంది, ఇదే తీసేస్తున్నాను, ఇంతే. చూసారా, ఇదండి. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. మనము ఎక్కడ దారం పోగు అనేది బయటికి రాకుండా నీట్గా చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. తర్వాత ఎప్పుడైనా సరే మనము హ్యాండ్ ఇది బాడీ పార్ట్కు ఎక్కించేటప్పుడు ఖచ్చితంగా మనము షోల్డర్ మిడిల్లో నుండి ఎక్కిస్తే కనుక బ్లౌజ్ అనేది హ్యాండ్ కరెక్ట్గా కూర్చుంటుందండి. చూడండి, ఇదిగో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుండి ఇక్కడ నుంచి ఇదైతే బ్యాక్ వైపు వచ్చే విధంగానే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను,
అప్పుడే మనకు షోల్డర్ కరెక్ట్గా షోల్డర్ పైన కూర్చుంటూ ఉంటుంది. ఈ కుట్టు అనేది షోల్డర్ పైన కూర్చుంటూ ఉంటుంది. ఇదిగో పాదం తేడాతోటి నేను ఎక్కడ లాగకుండా ఇది హ్యాండ్ అయితే అంటే వేస్తున్నానండి. చూడండి, నెక్స్ట్ మళ్ళీ మిడిల్లో నుండే చేసుకొస్తానండి. చూడండి, ఇదిగో ఇలాగా ఇదిగో ఇలా నెమ్మదిగా హ్యాండ్ అనేది ఎక్కడ లాగకుండా ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకు చాలా నీట్గా వస్తుందండి. హ్యాండ్ కూడా ఎక్కడ చుంచు రాకుండా నీట్గా ఉంటుంది, లాగినట్టు రాకుండా. ఇదిగో రౌండ్ షేప్ అనేది ఇలా వచ్చింది చూడండి. ఇదిగో ఖచ్చితంగా మంచిగా నీట్గా కూర్చుంటుంది. ఇదిగో ఇలాగా ఇలా ఇది బ్యాక్ వైపే వచ్చే విధంగా చూసుకోవాలి. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మీకు బ్లౌజులు అనేటివి కరెక్ట్గా కుదురుతాయండి. నా కటింగ్ వీడియోలు కూడా నేను ఇంతకుముందు వీడియోలలో నేను పెట్టానండి. నేను ఆ వీడియోలలో కూడా మీకు కొన్ని సైజులు అంటే 36, 40 సైజు వాళ్ళవి నేను క్లియర్గా మెజర్మెంట్తో ప్లస్ బ్లౌజు మెజర్మెంట్తో కూడా మీకు కటింగ్ అనేది పెట్టానండి. అవి కనుక మీరు పాటించినట్టయితే అంటే ఆ కటింగ్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మీకు అందులో ఎటువంటి డౌట్స్ అనేవి అయితే ఉండవు. చూడండి, ఇలాగా ఇలా ఇదిగో నేనైతే ఈ బ్లౌజెస్ అయితే నాకు కస్టమర్స్ ఏవైతే ఇచ్చి కుట్టమని అంటే డిజైన్స్ కానీ బ్లౌజెస్ కానీ కుట్టమని చెప్తారో అవే నేను మీకు వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియోల కోసం అయితే ప్రత్యేకంగా నేనైతే చేయట్లేనండి. చూడండి, ఇదిగో ఈ ఇది అనేది మనము పైపింగ్ వేసుకున్న తర్వాత ఇది ఖర్చు అనేది ఇలా ఉంటుంది కదా అండి. ఈ ఖర్చు అనేది ఇలా ఇటు సైడ్ కానీ పోకుండా కరెక్ట్గా బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ బ్యాక్ సైడే ఉంది కదండి, ఇది కూడా బ్యాక్ వైపే ఉండాలి. షోల్డర్ మీద కరెక్ట్గా కూర్చోవాలంటే ఇక్కడ ఒక స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఈ ఖర్చు అనేది మనకు బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇలాగా ఇలా వేసుకొని ఈ థ్రెడ్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇలాగా ఇదిగో ఇలా నేనైతే ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా ఉంచకుండా నీట్గా కట్ చేసుకుంటానండి. అప్పుడే బ్లౌజ్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. ఇలాగా చూడండి, ఇవి సైడ్ జాయింట్లు కూడా మీకు మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి, సైడ్స్ ఎలా వేసుకోవాలనేది మీకు ఇది వీడియోలో చూపిస్తాను. చూడండి, మీకు ఇదిగో కాజా పట్టి వైపు మళ్ళీ ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కదండి, ఇది కూడా కాజా వైపే ఇలా చూసుకొని ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ ఉక్సు వైపు మళ్ళీ ఈ మెజర్ బ్లౌజ్ కూడా ఉక్సు వైపు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని
ఇదిగో ఇలాగా ఇక్కడ నుండి ఇక్కడికైతే ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ వైపే వేసుకొని మనం మార్కింగ్ వేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్లు అయితే సైడ్ స్టిచ్చెస్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా అంటే హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇదిగో ఇలా చూసుకొని ఇదిగో ఇలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలాగ చూసుకొని ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్ ఖర్చుతో కట్ చేసుకుంటాం కదా అండి, అదే 2 ఇంచెస్ ఒక వస్తూ ఉంటుంది మనకు, కరెక్ట్గా ఈక్వల్గా వస్తూ ఉంటుంది. చూడండి మనకు స్లీవ్ లూజ్ వచ్చి ఈమెకు టోటల్గా 11 ఇంచులు ఉందండి. 11 ఇంచులో హాఫ్ అంటే 5:30కు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనము మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ అయితే చిన్న హ్యాండ్స్ది అండి, షార్ట్ హ్యాండ్స్ది. ఇదిగో చూడండి ఇలాగా షోల్డర్ దగ్గర నుండి ఇలాగా కరెక్ట్గా పట్టేసుకొని మనకు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ అయితే కొంచెం దూరం ఒక 2 ఇంచెస్ వరకు వేసుకున్న తర్వాత మనకు ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. చిన్న టిప్స్ అండి ఇవి కనుక మనం పాటిస్తున్నట్టయితే మనకు బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇదిగో ఇలాగా ఇది చూసుకోండి, ఇది షోల్డర్ మిడిల్లో నుండి ఇదిగో ఇలాగా. ఇవి నేను చెప్పే పద్ధతి అయితే బిగినర్స్కి అయితే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయండి. ఇదిగో ఇక్కడ ఇలాగా ఫస్ట్ మనము ఆమ్ రౌండ్స్ అయితే కలిసే విధంగా ఇదిగో కటింగ్లోనే ఉంటుందండి. కటింగ్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, కటింగ్ వీడియోస్ చూడకుండా ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మాత్రం మీకు ఇదైతే అంటే ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు ఈ ఆమ్ రౌండ్స్ కానీ ఈ సైడ్ జాయింట్లు కానీ కరెక్ట్గా వస్తాయండి. ఇదిగో ఇలాగా చూసుకొని మనము ఒక స్టిచ్ అయితే ఇక్కడి వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఇదిగో ఇది ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇలాగా చిన్నగా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫాస్ట్గా కుట్టకుండా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ మీకైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఇలాగా ఇలా వేసిన తర్వాత మనకు ఇక్కడ ప్లస్ ఆకారం వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఇదిగో చూడండి మన కటింగ్లోనే ఉంటుందండి. కటింగ్ కరెక్ట్గా చేసుకున్నట్టయితే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కుదురుద్ది. ఇదిగో ఇలా వచ్చినప్పుడు ఆమ్ రౌండ్స్ అంటే చంక దగ్గర అయితే చంక రౌండ్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా కుదురుతుందండి. ఎక్కడ మనకు తేడాస్ రాకుండా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ప్లీజ్ అండి, నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను. ఇదిగో ఇలాగా నేనైతే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చానండి. తర్వాత నెక్స్ట్ ఇంకో స్టిచ్ నేను 3 కుట్లు అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ అయితే గజిబిజిగా వేయను. నేను చెప్పే పద్ధతిలో మీరు కనుక పాటిస్తే ఈ సైడ్ జాయింట్లు అనేవి మనకు కరెక్ట్గా వస్తాయండి. ఎక్కడ ఏ తేడా రాకుండా నీట్గా వస్తాయి. ప్లస్ మళ్ళీ అందులో ఏంటంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందండి. సైడ్స్కి అయితే మనము సైడ్ జాయింట్లు వేసే విధానాన్ని బట్టే కస్టమర్స్ ఆ బ్లౌజును అంటే ఎలా కుడుతుంది అనేది వాళ్ళకు ఈజీగా వాళ్ళు క్యాచ్ చేస్తారండి. చూడండి ఇలాగా ఈ ఖర్చు అయితే నేను తీసేస్తున్నాను. చూడండి తీసేసి ఈ థ్రెడ్స్ అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇదిగో ఇలాగా చూడండి ఎంత స్ట్రైట్గా నీట్గా వచ్చినాయో చూడండి. ఇదిగో ఎక్కడ మనకు స్టిచ్చెస్ అయితే అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చినాయండి. చూడండి ఇలాంటి మంచి టిప్స్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ రావాలంటే కనుక మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా అంటే మంచి వీడియోలు చేయడానికి నాకు
మీరు సపోర్ట్ చేయడం వల్ల మంచి మంచి వీడియోలు ఇంకా చేయాలని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇదిగో ఇలాగా చూడండి, సైడ్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో, ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.